మన ఏజ్ 25 గిల్లు ఉండాలి, జాబ్ ఉండాలి, మ్యారేజ్ అయిపోవాలని సొసైటీ మనకి చాలా చెక్ లిస్టులు పెట్టేసింది. బట్ బ్రో, లైఫ్ అనేది ఎగ్జామ్ అయితే అస్సలు కాదు. రిజల్ట్ 25 లోనే రావాలనే రూల్ అయితే అస్సలు లేదు. మన జనరేషన్ లో ప్రెజర్ అయితే మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ 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 మన మెంటల్ పీస్ మొత్తం పోయింది. ఎవ్రీ టైమ్ వెన్ యూ ఓపెన్ ఇన్స్టాగ్రామ్, someone is purchasing a car, someone is buying their dream house, ఇంకా few are getting married. సో someone is going somewhere అయితే మనకెందుకు కంగారు? ఆనెస్ట్ గా చెప్పండి, మీలో ఎంతమంది నా లైఫ్ ఎందుకు ముందుకెళ్ళట్లేదని బ్యాడ్ ఫీల్ అయ్యారు? అండ్ నేను మీకు ఇప్పుడు చెప్తా, సక్సెస్ అంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని కంపేర్ చేసుకుని డిప్రెషన్ ఫీల్ అవడం అయితే అస్సలు కాదు. మనం మన వేలో ఎలా సక్సెస్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ వెరీ ఆనెస్ట్లీ. అండ్ గైస్, బిఫోర్ వి జంప్ ఇన్, వీఆర్ ఆన్ అవర్ వే టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్ స్టార్ట్ విత్ ద టైమ్ లైన్ ట్రాక్. సొసైటీ మన టైం లైన్ చాలా ఘోరంగా ఫిక్స్ చేస్తుంది. 18 years కి డిగ్రీ, 22 years కి జాబ్ అండ్ 25 years కి మ్యారేజ్. ఇంకా 30లో కిడ్స్, 40లో ఎంఎస్ అండ్ 60లో రిటైర్మెంట్ కూడా ఆల్రెడీ ఫిక్స్డ్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఆనెస్ట్ గా ఈ టైం లైన్ అసలు ఎవరికి వర్కౌట్ అయింది? నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం ఎవ్వరం లేట్ కాదు, యు ఆర్ జస్ట్ ఆన్ యువర్ ఓన్ క్లాక్ అని. అండ్ ఈ టైం లైన్ డిఫైన్ అయింది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో జనరేషన్స్ బ్యాక్. అది వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వాళ్ళ జాబ్ క్రైసిస్, వాళ్ళ జాబ్ టైప్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కి మాత్రమే సూట్ అయ్యేది, మనకు కాదు. ఇంకా ఇప్పుడు గురించి మాట్లాడుకుంటే మనందరికి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో కెరీర్స్ ఆటోమేటికలీ స్టార్ట్స్ లేట్. అండ్ మనకి మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో లెట్స్ నాట్ కంపేర్ విత్ ఎనీ ఆఫ్ ద థింగ్స్. మన సొసైటీ మనకు అక్కర్లా, మన సీనియర్ జనరేషన్స్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే కంపారిజన్ కిల్స్ ఫాస్టర్ దెన్ యువర్ ఫెయిల్యూర్ డస్. సో వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ సక్సెస్? లెట్స్ బి ఆనెస్ట్, సక్సెస్ అనే వర్డ్ ని మనం చాలా రాంగ్ గా డిఫైన్ చేసుకున్నాం. హౌస్, శాలరీ, కార్, జాబ్ ఇవన్నీ కూడా వీటికి టైటిల్సే. బట్ సక్సెస్ అంటే ఇవన్నీ కాదు, ఇట్స్ జస్ట్ అన్ అదర్ ప్రాసెస్. ఒకడు 1 lakh per month సంపాదించినా డిప్రెస్డ్ గా ఉంటాడు, ఒకడు 20,000 పెట్టినా కూడా ఆనందంగా ఉంటాడు. సో ఇక్కడ ఎవరు సక్సెస్ఫుల్ అయినట్టు? సక్సెస్ అంటే కామ్ మైండ్, హ్యాపీ హార్ట్ అండ్ క్లారిటీ. క్రౌడ్ కొట్టే చప్పట్లు కాదు. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే, యూ కెన్ ఆల్వేస్ లుక్ రిచ్ అండ్ యూ కెన్ బి పూర్ మెంటల్లీ, స్పిరిచువల్లీ అండ్ ఎమోషనల్లీ కూడా. నౌ లెట్స్ టాక్ అబౌట్ కంపారిజన్ కల్చర్ అండ్ డిజిటల్ ప్రెషర్. మన బిగ్గెస్ట్ ఎనిమీ ఏంటో తెలుసా? స్క్రోలింగ్. రీల్స్ లో మనకి ఎవరు హైలైట్ రీల్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు, బట్ మనం దాన్ని తీసుకొచ్చి మనం రియల్ లైఫ్ కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వేరే వాడు యూరోప్ ట్రిప్ వెళ్తే మీరు ఫెయిల్ అయినట్టు ఫీలింగ్ ఎందుకు? ఇది మన సక్సెస్ అయితే కాదు, ఇది ఆల్గోరిథం యొక్క సక్సెస్. మనం లిటరలీ ఫీలింగ్ లైక్ ఫెయిల్యూర్స్. సోషల్ మీడియా డెఫినెట్ గా ఫిల్టర్డ్ విన్స్ మాత్రమే చూపిస్తుంది. అండ్ బిహైండ్ ద సీన్స్ ఏముందో మీకు నాకు కూడా అర్థం కాదు. మీకు ప్రెషర్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అవుతుంది, యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ యూ ఫీల్ లైక్ బర్నింగ్ అవుట్. సొసైటీ ఎప్పుడు కూడా ఫైనల్ రిజల్ట్ కి క్లాప్స్ కొడుతుంది. మీరు ఫీల్ అయ్యే ప్రెషర్ కి, మీ ప్రాసెస్ కి వాల్యూయే లేదు. సో నెక్స్ట్ టైం గైస్, వెన్ యూ ఫీల్ బిహైండ్, రిమెంబర్ దట్ చాలా మంది 25 లో పెద్ద తోపులేం లేరు, అప్పుడు వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ లెట్స్ రీడిఫైన్ సక్సెస్ ఫర్ యూ. సక్సెస్ అనేది డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ గానే ఉంటది. కొంచెం మందికి అది పీస్ అవ్వచ్చు, కొంతమందికి ప్యాషన్, ఇంకొంచెం మందికి స్టెబిలిటీ కూడా అవ్వచ్చు. నా పర్సనల్ గా అయితే ఇట్స్ అబౌట్ నాట్ గివింగ్ అప్. మనం కూడా సంబంధాలను డిగ్రీ చేసి వేరే కెరీర్ కి స్కిల్స్ నేర్చుకుని స్ట్రగుల్ అవుతూ వెళ్ళిన వాళ్ళమే. ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో అదే మనకి సక్సెస్. దాని తర్వాత యూట్యూబ్ కి వచ్చి వ్యూస్ రాకపోయినా మనం కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. సో ఐఎమ్ నాట్ గివింగ్ అప్. సో ఇదే నాకు సక్సెస్. అండ్ గైస్, నాకు మీ సక్సెస్ ఏంటో కూడా తెలుసుకోవాలని ఉంది. మీకు మీ సక్సెస్ ని ఎలా డిఫైన్ చేసుకోవాలని ఉందో కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దోస్. అండ్ గైస్, ఒక్కసారి ఆలోచించండి, ఇఫ్ సొసైటీ డెఫినేషన్ మేక్స్ యూ అన్హ్యాపీ, మేబీ ఇట్స్ టైమ్ టు చేంజ్ సొసైటీస్ ఎక్స్పెక్టేషన్ ఏమో కదా. అండ్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాబ్, మనీ, ఫేమ్ ఒకేసారి వస్తే ఒకేసారి పోతాయి కూడా. బట్ కామ్నెస్, పర్పస్ అండ్ గుడ్ పీపుల్, వాళ్ళ వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. 25 లో సెటిల్డ్ కావాల్సిన అవసరం అస్సలు లేదు. ఇక్కడ చెప్పిన సెటిల్ అంటే కామ్ మైండ్, సెల్ఫ్ ట్రస్ట్ అండ్ క్లారిటీ అబౌట్ యువర్ నెక్స్ట్ స్టెప్స్ అనేది. సో గైస్, మీరు ఇప్పుడే సక్సెస్ అవ్వకల్లా, 25 లోనే సక్సెస్ అవ్వకల్లా. యూ జస్ట్ నీడ్ టు బి అలైవ్, అవేర్ అండ్ కీప్ గ్రోయింగ్. సో గైస్, సొసైటీని ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ, బట్ మీ సెల్ఫ్ ని మీరు సాటిస్ఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ స్మాల్, లివ్ పీస్ఫుల్లీ అండ్ రిమెంబర్, టైమ్ లైన్ అయితే సొసైటీ క్రియేట్ చేసింది, బట్ హ్యాపీనెస్ ని మాత్రం ఎవరు క్రియేట్ చేసుకోవాలో మీకే తెలుసు కదా. అండ్ మీకు కనుక ఈ వీడియో ఎక్కడ చిన్నగానే హిట్ అయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీరు సక్సెస్ ఎలా డిఫైన్ చేసుకుంటున్నారో. అండ్ ఆల్సో మన ఛానల్ చాలా చిన్నది, మీ సపోర్ట్ ఉంటే ఈజీగా 1000 సబ్స్క్రైబర్స్ చేయొచ్చు. అండ్ మన ఛానల్ ట్రూ టాక్స్ చాలానే ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చెక్అౌట్ చేసి చూడండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.